ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్, యెహోవా నా కాపరి. ఈరోజు వాక్యం ఏంటమ్మా? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. దేవుని స్తోత్రం. ఈ వాక్యం ఎక్కడుంది? కీర్తన గ్రంథము 23వ అధ్యాయంలో 1వ వచనంలో రాయబడి ఉంది. ఏం రాయబడి ఉంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఎవరి కాపరిగా ఉంటే లేమి కలగదంటాం ఇక్కడ? యెహోవా కాపరిగా ఉంటే లేమి కలగదు. దేవుని స్తోత్రం. అసలు యెహోవా కాపరి అంటే ఏంటి? యెహోవా కాపరి అంటే ఏంటి? కాపరి అంటే గొర్రెలను చూసుకునే వ్యక్తి. కాపరి అంటే ఎవరమ్మా? గొర్రెలను చూసుకునే వ్యక్తినే కాపరి అంటారు. అవునా కదా? సో గొర్రెల కాపరి దారి చూపిస్తాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మొదటగా దారి చూపిస్తాడు, వాటిని రక్షిస్తాడు. వేటిని రక్షిస్తాడు? గొర్రెల్ని రక్షిస్తాడు. వాటికి ఆహారం, నీరు కూడా అందించేవాడిగా, వాటిని సంరక్షించేవాడిగా ఉంటాడు. ఎవరు? గొర్రెల కాపరి. వాటి జీవితాన్ని చూసుకుంటాడు. వాటిని అంటే ఆ గొర్రెలకి రక్షణ కల్పిస్తూ వాటిని జీవితం ఇస్తాడు, లైఫ్ ఇస్తాడు. వాటికి ఎవరికి ఇస్తాడమ్మా? గొర్రెలకి. అలాగే ఇక్కడ కూడా దావీదు అంటా ఉన్నాడు. దావీదు ఏం చెప్తా ఉన్నాడు? గొర్రెల కాపరి. అసలు ఈ యొక్క కీర్తన గ్రంథం రాసింది ఎవరు? కాపరి అంటే గొర్రెలను చూసుకునే వ్యక్తి. కాపరి అంటే ఎవరమ్మా? గొర్రెలను చూసుకునే వ్యక్తినే కాపరి అంటారు. అవునా కదా? సో గొర్రెల కాపరి దారి చూపిస్తాడు. గొర్రెల కాపరి ఏం చేస్తాడు? మొదటగా దారి చూపిస్తాడు, వాటిని రక్షిస్తాడు. వేటిని రక్షిస్తాడు? గొర్రెల్ని రక్షిస్తాడు. వాటికి ఆహారం, నీరు కూడా అందించేవాడిగా, వాటిని సంరక్షించేవాడిగా ఉంటాడు. ఎవరు? గొర్రెల కాపరి. వాటి జీవితాన్ని చూసుకుంటాడు. వాటిని అంటే ఆ గొర్రెలకి రక్షణ కల్పిస్తూ వాటిని జీవితం ఇస్తాడు, లైఫ్ ఇస్తాడు. వాటికి ఎవరికి ఇస్తాడమ్మా? గొర్రెలకి. అలాగే ఇక్కడ కూడా దావీదు అంటా ఉన్నాడు. దావీదు ఏం చెప్తా ఉన్నాడు? గొర్రెల కాపరి. అసలు ఈ యొక్క కీర్తన గ్రంథం రాసింది ఎవరు? ఎవరమ్మా? ఇక్కడ అందరికీ తెలుసా తెలీదా? కీర్తన గ్రంథం రాసిన కర్త ఎవరు? గ్రంథకర్త ఎవరు? దావీదు గారు. ఆయన ఇక్కడ గొర్రెల గురించి మాట్లాడుతూ ఏమంటా ఉన్నాడంటే, ఇక్కడ దావీదు చెబుతా ఉన్నాడు, దేవుడు నా జీవితాన్ని పూర్తిగా చూసుకుంటాడు. ఏమంటున్నారమ్మాయినా? దేవుడు నా జీవితాన్ని పూర్తిగా కలగదు. దేవుని స్తోత్రం. ఎవరి కాపలా ఉంటే మనకి లేమి కలగదమ్మా? ఎవరి కాపలా ఉంటే? యెహోవా మనకి కాపలా ఉంటే. నమ్మకం ఉండాలి. నమ్మకం లేని ఎవరిని పనిలో పెట్టుకోరు. పెట్టుకుంటారా? ఎందుకు పెట్టుకోరు? ఎందుకమ్మా ఎందుకు పెట్టుకోరు? ఆడికి చెప్తే ఆ పని ఏం చేస్తాడో ఏంటో అన్నటువంటి నమ్మకం. మనిషిగా నువ్వే పెట్టుకోకపోతే దేవుడు మరి నిన్ను ఎలా దీవించాలి? అనిపించలేదు. అయితే ఒకసారి ఇక్కడ పాస్టర్ గారు, మరి నువ్వు పలానా చాటుకి వెళ్తే నీకు బాగా అయిపోద్దని అన్నాడానికి అంజయ్య అంటే ఆ మాట ఇది నేను సర్లని పడిపోయిన దాన్ని మళ్ళీ ఆటో ఎక్కేసా. ఆటో ఎక్కేస్తే ఆటో ఏమో కంచాలకుంటూ వెళ్ళింది. ఎలా నడిచానో తెలవలేదు, నెలకు కూడా తెలియలేదు నాకు. అలాంటి పరిస్థితిలో ఉన్నాను నేను. అసలు భూమి మీద నేను ఉన్నాను, ఏదో చచ్చిపోతాను. నేను పిల్లలు కావలించుకుని ఏడ్చేసేదాన్ని. అలాంటి బాబు వచ్చాడు. బాబు వచ్చి, అమ్మ నీకు నేను ఉంటాను, ప్రార్థన చేస్తున్నాను, నీకు శుభ్రంగా తగ్గిపోతే, నీకేమీ భయం వద్దు, నువ్వు సూత్రం అనుకో. అలాగని పాపం 4-3 సార్లు వచ్చి పాపం ప్రార్థన చేశాడు. ప్రార్థన చేసాడు లేచి ఇలాగ నేను నిలబడి ఉన్నాను. అందుకని నేను భోజనం ఒక వారం చేసుకొస్తాను బాబు అని అంటే చేసి ఇచ్చాను. దేవుడు నన్ను ఇలాగ నిలబెట్టాడు. ఇవాళ నాకు ఉంది, నాకు ఎంతైనా ఉంది. కానీ ఆస్తులు అంతస్తులు మన వెనకాల రావు. కాకపోతే
ఒక దేవుడు నన్ను నిలిపించాడు. 3 రూపాయల మీద నిలబెడతారు పిల్లలు, కానీ తగ్గలే. ఈ రోగం తగ్గలేదు. ఈ బిడ్డ వచ్చి ముట్టుకున్నాక నాకు ఈ రోగం ఇలా నిలబడి ఆలోచనలు ఏమీ లేవు, నిద్ర ఆడుతుందమ్మా, నిద్ర కూడా ఆడతలేదు అనేది. నిద్ర పడతా కూడా నాకు ప్రార్థన చేశాడు ఈ బాబు. ఈ ప్రార్థన చేసి ఈ దేవుడి రూపంలో కూడా ఈ మనసే నాకు కనిపించింది, ఈ రూపమే నాకు కనిపించేది కళ్ళు మూస్తే. అలాగే నిద్రపట్టి ఆ దేవుడు నన్ను ముట్టుకుని సత్తుపరిచి ఈ ఆలయంలోకి వచ్చాక నన్ను బాగు చేశాడమ్మా. బాగు చేయమట్టి నేను భోజనం పెడతానమ్మా.